భేదం కనబడుతూనే ఉంటుంది అది అయితే ఆ రెండిట్లో. కానీ అక్కడ అభేదం అనేటువంటి ఉన్నది. ఈ భేదము కనబడుతున్నది, తర్వాత అభేదం అంటే చెప్పారు. కాబట్టి భేద అభేదములనేటువంటి విషయాన్ని గురించి చెబుతున్నాడు. దాన్ని దేనికి పోలికతోటి చెబుతున్నారు అని అంటే అహికుండలవత్తు. అహికుండలవత్తు. అహి అంటే సర్పం. సర్పము పాము చుట్టుకొని ఇలా పడుకొని ఉంటుంది. ఆ పడుకొని ఉన్న తర్వాత అది అప్పుడు ఏ దశ దాంది అనేటువంటి చూసుకోవాలి. ఆ తర్వాత అది సర్పాన్ని మనం కదిలిస్తే అది ఎలా ఉంటుందంటే పైకి బుసలు కొడుతూ పైకి లేస్తుంది. అప్పుడు దాని చైతన్యం చూసుకోండి ఎలా ఉందో. అంత క్రితం ఎలా ఉన్నది, పడుకొని ఉన్నది అంతే. ఇప్పుడు వస్తువు అక్కడ ఒకటే, వస్తువు ఒకటే, కానీ అక్కడ విశేషం ఏమిటంటే ఆ తెలుసుకోవాల్సినటువంటిది ఆ జీవుడు ఒక్కసారి చైతన్యం పొందినప్పుడు ఎలా ఉన్నాడో చూసుకోండి. ఎప్పుడైతే చైతన్యం పొందాడో జీవుడు పరమాత్మను గ్రహిస్తాడు అనేటువంటి ఒక ఉదాహరణ అహికుండలవత్. అది కుండలి అని అంటే అర్థం పాము చుట్ట అని అర్థం. మనం ఇందులో లలితలో కూడా వచ్చిందనమాట. అట్లా అనమాట. ఇది జీవాత్మకు పరమాత్మ కొన్ని చోట్ల భేదం కనపడుతూనే ఉన్నదండి. అయితే ఈ భేదం అనేటువంటిది ఎలా అనేటువంటి దాన్ని చూస్తుంటుంటే మనకు జ్ఞానం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. దానితోటి చూస్తే ఆ భేదము అభేదంగా కనబడుతుంటుంది. అసలు ఏమంటున్నాడు ముండకోపనిషత్తులో? జీవాత్మకు పరమాత్మకు భేదం ఉందని తతస్థుతం పశ్యతే నిష్కలం ధ్యాయమాన. ధ్యానించేవాడు ధ్యానించబడేది ధాతృ. రెండు పదాలు ఎట్లా వచ్చినాయండి? ధాతృ ధ్యాతృ ధ్యాతవ్యం. ధ్యాతృ అంటే ధ్యానించేవాడు. దేన్ని ధ్యానించాలి? ధ్యాతవ్యత్వం. ఇక్కడ రెండు వస్తువులు కనపడుతున్నాయి కదా. ధ్యానించేవాడు ఒకడున్నాడు. దేన్ని ధ్యానించాలి? ఆ పరమాత్మను ధ్యానించాలి. కాబట్టి రెండు భేదం కనపడుతున్నాయి కదా. అట్నే ఇంకా చెబుతున్నాడు ద్రష్టృ, చూసేటువంటి వాడు. ద్రష్టవ్యత్వేన, చూడబడినటువంటిది. చూచేవాడు ఒకడున్నాడు. చూచేవాడు ఉన్నాడంటే అక్కడ వస్తువు అక్కడ ఉంటేనే కదా అక్కడ ఒక వస్తువు ఉంది. కాబట్టి ఇప్పుడు ఇద్దరున్నారు, కాబట్టి భేదమే కదా, కాబట్టి ఇక్కడ ద్వైతమే కదా. ఇది ఇక్కడ అర్థం. మరి రెండు పదాలు ఎట్లా వచ్చినాయి? మరి ధ్యాతృ అని చెప్పావు, ధ్యాతవ్యత్వం అని చెప్పావు, ద్రష్టృ చెప్పావు, ద్రష్టవ్యత్వం అని చెప్పావు అని చెప్పి ఇంకా పరాత్పరం పురుషముపైతి దివ్యం, పొందేవాడు పొందబడునది అని కూడా చెప్పావు కదా. గంతవ్యం. పరాత్పరం పురుషముపైతి దివ్యం, ఆ జీవుని కన్నా పురుషం అనేటువంటిది ఇంకొక పరం ఉన్నది అని కూడా చెబుతున్నావు కదా. కాబట్టి ద్వైతము జీవాత్మ పరమాత్మలు అని చెబుతున్నాడు. ఇప్పుడు స్పష్టంగా కనబడుతూనే ఉన్నాయి కదా అని ఈ శృతులు చెప్పిన దాంతో చెబుతున్నాయి. మరి అలా చెబుతుంటుంటే ఛాందోగ్యం ఏమంటున్నది? తత్వమసి అని ఉంటున్నది. తత్వం అసి అని చెబుతున్నది, అనగా అభేదం చెబుతున్నది. తత్వం అసి, తత్ ఆ పరమాత్మయే, త్వం నీవు, అసి ఉన్నావు, ఆ పరమాత్మయే నీవు అయి ఉన్నావు అని చెబుతున్నది. ఆ పరమాత్మయే నీవు అయి ఉన్నావు అని తత్వమసి అనేటువంటిది అభేదం అనేటువంటిది చెబుతున్నది. అభేదం ఇక్కడ ఏమిటి? అక్కడేమో భేదం చెబుతున్నది, ఇక్కడేమో అభేదం చెబుతున్నది. ఏమిటి ఇది? అహం బ్రహ్మాస్మి అనే బృహదారణ్యకోపనిషత్తు. ఏషద ఆత్మ సర్వాంతర, ఏషద ఆత్మ అంతర్యామి అమృత. ఈ విధంగా భేదము అభేదము ఉభయ శృతులు అనగా అటు ఆ ముండకోపనిషత్తు అవి ఇట్లనే ఈ బృహదారణ్యకోపనిషత్తు ఈ విధంగా చెబుతున్నాయి. భేదము అభేదము ఈ విధంగా చెబుతున్నాయి. అందువలన ఉభయోపదేశంగా అహికుండల న్యాయం అనుసరించి విరోధము లేదు. ఇలా చెబుతున్న దాన్ని బట్టి
అహికుండల న్యాయం అనేది అక్కడ ప్రయోగించండి అన్నారు. మీరు చెబుతున్నది ఏంటి? అహికుండల న్యాయం ప్రకారంగా సర్పం అనేటువంటిది అక్కడ ఒకటే ఉన్నది, 2 సర్పాలు లేవు. అక్కడ ఒక సర్పమే ఉంది. ఆ సర్పం యొక్క లక్షణం చూసుకోండి. అది హాయిగా నిద్రపోతున్నది, 3 చుట్టాలు చుట్టుకొని హాయిగా పడుకొని ఉన్నది. అది ఆ జీవుడు అలా పడుకొని ఉన్నాడు. వాడిని కదిలించామనుకోండి, వాడిని కదిలించేటప్పటికి వాడిలో ఉండే చైతన్యం పైకి లేచింది. వాడికి ఇప్పుడు ఒకటే కదా. ఇప్పుడు చైతన్యం పైకి లేచేటప్పటికి అప్పుడు దాని రూపం ఎలా ఉందో చూడండి. చైతన్యం లేనప్పుడు దాని పరిస్థితి ఎలా ఉందో చూడండి. అది ఇక్కడ తెలుసుకోవయ్యా అని చెబుతున్నారు. అది అందుకని అహికుండల న్యాయం అనేటువంటి దాని ప్రకారంగా ఇక్కడ మనకు ఈ విషయాన్ని చెబుతున్నారన్నమాట. కాబట్టి విడివిడిగా భేదం అనేది ముందు తెలుసుకో. భేదం అనేది తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత అభేదం అనేటువంటి తెలుస్తుంది. అందుకనే ఉపనిషత్తుల్లో చెప్పింది మొట్టమొదట భేదమే చెప్పారు. ఆ భేదం అని చెబితేనే కానీ అర్థమైతే ఆ తర్వాత అభేదం అర్థమవుతుంది. అందుకనే ద్వాసుపర్ణ సయుజాయలో భేదం కనపడుతూనే ఉంటుంది. అలానే ఋతం పిబంతవులో కూడా భేదం కనపడుతూనే ఉంటుంది. ఈ 2 భేదాలని మండన విశ్రుడు వారు తీసుకొని సుమారు 20 శ్లోకాల్లో వాదించారు. ఆ వాదన చూస్తుంటే నిజమేననిపిస్తుంటుంది. కానీ శంకరుల యొక్క ఆ వాదనంతా ఖండించారు. ఆ వాదనంతా ఖండించిన తర్వాత అప్పుడు మండల మిశ్రుల వారికి అప్పుడు జ్ఞానోదయం అయిపోయింది. అప్పుడు ఏకమేవా ద్వితీయం బ్రహ్మము ఒక్కడే, 2 కాదు, ఇది అభేద తత్వము అని అప్పుడు తెలుసుకున్నాడు. అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే పరమాత్మ ఒక్కడే అని తెలుసుకోవటానికి ముందుగా తెలుసుకోవాల్సినటువంటిది భేదం తెలుసుకోమని చెబుతున్నారు. ముందు అసలు భేదం తెలుసుకో. అసలు భేదం తెలుసుకుంటేనే అభేదం అనేటువంటి తెలుస్తుంది. అది ఏం తెలియకుండా ఊరికి మామూలుగా ఏకమేవా ద్వితీయం పరమాత్మ ఒక్కడే అని అనుకుంటూ కూర్చుంటుంటే ఆ లోపలికి దిగితే ఏమిటో విశేషాలన్నీ తెలియదు. అందువలన భేదతత్వాన్ని తెలుసుకో, ఆ తర్వాత అభేదతత్వాన్ని తెలుసుకుంటావు అని అహికుండల న్యాయం దాని ప్రకారంగా చెబుతున్నారు. చూడండి, వాస్తవానికి కూడా బాగా నిద్రపోతున్నాడు అనుకోండి. ఒకడు నిద్రపోతున్నాడు, వాడికి ఏం తెలిసింది? ఏం లేదు. అటువంటి వాడే మామూలుగా జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పాటలు పాడుతున్నాడు అనుకోండి, పెద్ద సంగీతం, ఇంకెందుకు. ఇప్పుడు మనం ఆ ఒక్క మనిషిని పడుకుని నిద్రపోతున్నప్పుడు చూస్తుంటే ఏమైనా చైతన్యం కనపడుతున్నది అతనిలో? ఏం కనపట్టల్లా. చూడు, బ్రహ్మాండంగా పాటలు పాడుతుంటే అప్పుడు రూపం చూసుకోండి ఎలా ఉంటుందో. ఆ పాటలు పాడుతున్నప్పుడు వాడు ఆనందాన్ని అనుభవిస్తుంటాడు. చూసారా? మీరు చాలామంది మనం చూస్తూనే ఉంటుంటాం. ఆనందాన్ని అనుభవిస్తుంటాడు, పాడుతుంటుంటాడు, నవ్వుతుంటుంటాడు, ఇదంతా చేసాడు. ఎంత చైతన్యంతో ఉంటాడు. ఏది ఆ పాటలు పాడేటువంటి వారు, హనుమాచార్య పాటలు కానీ త్యాగరాజ కీర్తనలు కానీ పాడేటువంటి వాళ్ళని ఒకసారి మనం యూట్యూబ్లో వీటిలో చూస్తుంటే వాళ్ళ యొక్క హావభావాలు ఇవన్నీ చైతన్యం అంతా చూస్తుంటుంటే అప్పుడు అనిపిస్తుంది. అదే ఆ మనిషి హాయిగా నిద్రపోతున్నాడు అనుకోండి, అప్పుడు ఏంటనమాట, ఇదిగో ఈ పాము చుట్టల్లే అహికుండల న్యాయం. ఇక్కడ మనిషి ఉన్నది ఒకడే కదా. ఆ ఒక్కడే అక్కడ 2 విధాలుగా అభేదంగా కనబడుతున్నాడు. ఆ భేదం అనేటువంటిది కాదు, అభేదం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, తెలుసుకోండి అని ఒక ఉదాహరణలు మనకు ఆధునికంగా మనకు ఈ లోకంలో ప్రపంచంలో దీన్ని మనం అన్వయించుకోవాలి. ప్రపంచంలో అన్వయించుకుంటుంటే అప్పుడు తెలుస్తుంటుంది అనమాట అది ఇంతటి గొప్పవాళ్ళని. ఎప్పుడు అతనిలో ఉన్న చైతన్యం అప్పుడు తెలిసినప్పుడు. కాబట్టి ఇక్కడ ఆ చైతన్యం అనేటువంటిది కలిగినప్పుడు ఈ సర్పానికి ఆ సర్పం యొక్క పరిస్థితి చూసుకోండి ఎట్లా ఉన్నదో. అది చకచకా సాగుతుంటుంటే ఓహో ఇంత పొడుగున్నదా, ఇది నిద్రపోతుంటే ఇదే మనకేం తెలియటం లేదే, ఇంత పొడుగున్నది, 6 అడుగులు ఉంది, 7 అడుగులు ఉంది అని అంటుంటాం. ఓహో ఇది ఈ పామా, ఇది ఈ త్రాసు పామా, ఈ ఆ పామా, ఈ పామా, చూసుకోండి ఎన్ని మనం ఉపయోగిస్తాం దానికి. అవన్నీ అంత క్రితం అది పడుకొని నిద్రపోతుంటుంటే మనకేం తెలుస్తుంది? ఏం తెలియదు. అది ఎప్పుడు చైతన్యంలోకి వచ్చేసిందో అప్పుడు దాని యొక్క అసలు రూపం ఏంటో అవుతుంది, అనగా స్వస్వరూపం బయటపడుతుంది. అట్లనే నీలో ఉన్న స్వస్వరూపం బయటపడాలి. ఆ స్వస్వరూపం బయటపడాలంటే నీలో ఉన్న అవిద్య అనేటువంటి నిద్ర, అవిద్య అనేటువంటి నిద్ర పోవాలి. అదే మనకు ఇందులో శంకర విజయంలో ఒక చోట ఆంజనేయ స్వామి వారు వస్తారు.
ఏమిటంటే ఎట్లా చెప్పారంటే మాధవాచార్యుల వారు ఆంజనేయ స్వామి వారు లంకలోకి వెళ్ళి ఆ సీతాదేవిని చూసి రామచంద్రమూర్తికి చెప్పాడు అని చెప్పి అనేటువంటి సహజంగా మన కథ అది. దీన్ని ఎలా చెప్పాడంటే ఆ రాక్షస స్త్రీలని ఎవరిని రాక్షసుల్ని చంపకుండా అనగా అర్థం ఏంటి, అమ్మవారి చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు అవిద్య, అది అర్థం. అది అవిద్య చుట్టూ రాక్షస స్త్రీల మధ్యలో ఉంది ఆమె. అలానే రాక్షస స్త్రీ అనేటువంటి ఒక స్త్రీ విద్యను మింగి కడుపులో పెట్టుకున్నది. అవిద్య అనే రాక్షసి విద్యని మింగి లోపల పెట్టుకోవటం వలన ఏమైంది, విద్య ప్రకాశించటం లేదు. అందువల్ల శంకరాచార్యుల వారు ఏం చేశారు, అవిద్య అనే రాక్షసి యొక్క ఉదరాన్ని చీల్చేసి ఆ లోపల ఉన్నటువంటి విద్యను బయటికి తీసుకొచ్చి ప్రకటించారు. కాబట్టి శంకరాచార్యుల వారు ఎంత గొప్పవాళ్ళు చూడండి. అంటే ఏంటంటే ఊరికి పోలిక అట్లా చెప్పాడు. హనుమ కేవలం ఎంతవరకు చేశాడనంటే అక్కడున్నటువంటి ఆ తత్వమసి అనేటువంటి అమ్మవారు, వేదమాత అంటే తత్వమసి, సీతాదేవి అంటే వేదమాత, ఆ వేదమాత అంటే తత్వమసి. ఆ తత్వమసి యొక్క భావాన్ని తీసుకొచ్చి చూశాను, తెలుసుకున్నాను అని చెప్పి ఎవరికి విన్నవించారు అని అంటే రామచంద్రమూర్తికి పరమాత్మకు విన్నవించాడు అని ఈ విధంగా అక్కడ పోలికగా చెబుతారు. కాబట్టి యథావతా చెప్పేది ఏమిటంటే అవిద్య అనేటువంటి రాక్షసి సంహరింపబడినప్పుడు విద్య అనేటువంటిది, అనగా విద్య అంటే జ్ఞానం అనేది ప్రకాశింపబడుతుంది. ఆ విద్య అనేది ప్రకాశింపబడినప్పుడు ఈ జీవాత్మ పరమాత్మల యొక్క భేదము అనేటువంటిది ఉండకుండా అభేదము ఒక్కటే అని అనిపిస్తుంటుంది. అది అప్పుడు తెలుస్తుంది అని మనకు ఈ విధంగా చెబుతూ ఇందులో 345 సూత్రం అహికుండల న్యాయవత్వం ద్వారా చెప్పి ఆ తర్వాత ప్రకాశ ఆశ్రయద్వా తేజ అని చెబుతున్నాడు. ప్రకాశ ఆశ్రయవత్, ప్రకాశము దాని ఆశ్రయం రెండును అభిన్నములు. సూర్యుడు ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు, ఆయన యొక్క తేజస్సు ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకు సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అన్నాం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నాం, తైత్తీర్యంలో వచ్చింది. అయితే 3 లక్షణాలు, ఈ 3 లక్షణాలు విడివిడిగా ఉన్నాయా ఈ బ్రహ్మానికి? ఒక పార్టుగా సత్యం, ఒక పార్టుగా జ్ఞానం, ఒక పార్టుగా బ్రహ్మం, అట్లా విడివిడిగా ఉన్నాయా ఈ బ్రహ్మానికి అని ప్రశ్నేస్తే లేదండి, ఈ 3 ఒక చోటనే ఉన్నాయి. ఆ ఒక చోట ఏమిటి అని అంటే బ్రహ్మములోనే ఉన్నాయి అని. ఆ బ్రహ్మంలోనే లీనమై ఉన్నాయి. బ్రహ్మం అనగా ఏమిటి అర్థం చెప్పు అని అంటే సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అని చెబుతాం. ఒక పద్మానికి, ఒక పుష్పానికి దాని యొక్క ఆకారము, దాని యొక్క వాసన, దాని యొక్క గుణములు అన్నీ ఆ పద్మానికి ఎలా అయితే ఒకచోటే ఉంటాయో అలానే సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అన్నట్లు కూడా అక్కడే ఉంటాయి, వేరువేరుగా ఉండవు. ఇది బ్రహ్మము అని కూడా చెప్పాడు. కాబట్టి అటువంటి బ్రహ్మమును తెలుసుకోవడానికి విద్య కావాలి. అనగా విద్య కావాలంటే అవిద్య అనేటువంటిది పోయినప్పుడే చెబుతున్నారు అది. కాబట్టి ఇక్కడ జీవుడు చైతన్యమునకు మూలం బ్రహ్మమే. ఈ జీవుడు చైతన్యానికి వచ్చాడంటే బ్రహ్మము. జీవో బ్రహ్మైవ అనేది అద్వైతం, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. అందుకనే మనకేం చేసిపోయాడంటే లోపల చైతన్యం అనేటువంటిది ఉన్నది, కానీ అది అవిద్య చేత కప్పబడి ఉన్నది. ఒక్కటే ఉన్నది, ఏకమేవా, అందుకని ఏకం సత్ అన్నారు, ఒక్కటే ఉన్నది. ఆ ఒక్కటే ఉన్నటువంటి దాన్ని తెలుసుకోవడానికి విద్యని ప్రయోగించుము. ఎందుకంటే అవిద్య అనేటువంటిది తొలగాలి. అజ్ఞానము అనగా అజ్ఞానం అనే చీకటి ఆ పరమాత్మ చుట్టూ అనగా చైతన్యం చుట్టూ చుట్టుకొని ఉన్నది, అది తొలగాలి. ఆ తొలగినప్పుడు
ఆ చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం కలిగినప్పుడు, ఆ పరమాత్మ చైతన్యం కలిగినప్పుడు ఈ శరీరంలో అప్పుడు క్రమంగా ఈ జీవత్వం అంతా నశించేసేసి పరమాత్మ దర్శనం చేసుకుంటాడు. అనగా అటువంటి వాడికి మోక్షం సిద్ధిస్తుంటుంది అని చెప్పటం అనమాట. ఎప్పుడైతే పరమాత్మ దర్శనం కలిగిందో అప్పుడు పరమాత్మ దర్శనం కలిగినప్పుడు మోక్ష మార్గం వైపు నడుస్తుంటాడు. అందుకనే పరం దృష్ట్వా ననివర్తతే అని మనకి గీతలో కూడా వచ్చింది. పరము ఎప్పుడైతే కనపడ్డాయో ఇవన్నీ పోతాయి, ఈ ప్రపంచం ఇవన్నీ కూడా పోతాయి ఇవి అని ఈ విధంగా చెబుతూ ఒక ఉదాహరణగా సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడికి ఆయనకు ప్రకాశం ఉన్నది, తేజస్సు ఉన్నది. ఈ రెండు ఏమైనాయి? ఒక చోటను ఆశ్రయించి ఉన్నాయి. ఆశ్రయించిన వేరే చోట అక్కడి నుంచి ఒకటి ఇక్కడి నుంచి ఒకటి అట్లా లేవు. అలానే ఒక పుష్పం ఉందనుకో, ఆ పుష్పానికి వాసన దానికి ఆశ్రయించి ఉంది. దానికి వర్ణం ఎరుపో తెలుపో ఇటువంటిది అది ఆశ్రయించి ఉన్నది. దాని యొక్క ఆకారము అక్కడ ఆశ్రయించి ఉన్నది. ఇన్ని ఆశ్రయించి ఉన్నటువంటిది ఒక వస్తువు కాబట్టి ఒక్కటే వస్తువు. అట్లనే ఆ పరమాత్మను చుట్టూ ఈ అజ్ఞానం అనేది ఉన్నది కాబట్టి ఈ పరమాత్మను తెలుసుకోలేకపోతున్నావు. ఆ పరమాత్మ ఎటువంటి వాడంటే సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అని తెలుసుకో అని చెబుతున్నాడు. అని తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా భేదం గురించి తెలుసుకో, క్రమంగా అభేదంలోకి వెళతావు అని చెబుతూ ఇంకా 347వ సూత్రంలో పూర్వవద్వా వా లేక పూర్వవత్ వెనక చెప్పినట్లుగా వెనక ఒక సూత్రం చెప్పాడు, ప్రకాశివచ్చ అనేటువంటి దానిలో అనే సూత్రంలో అవిద్యారూపమైన కర్మ సంబంధము తొలగినప్పుడు, అది అవిద్యారూపమైన కర్మ సంబంధం, ఈ కర్మ సంబంధం తొలగినప్పుడు మోక్షం కలుగుతుంది. ఇక్కడ అవిద్యారూపమైన కర్మ సంబంధం అన్నాడు ఏమిటి, ఇక్కడ మోక్షం అన్నాడేమిటి? ఈ మోక్షానికి కర్మలు అనేటువంటివి అవిద్యలోకి పెట్టాడు కదా అని చెబుతున్నాడు. ఇక్కడ విశేషం ఒకటి ఉన్నది. దీనిలోనే మనకు ఒక శంకరాచార్య వారికి మండన విషయంలో జరిగినటువంటి దానిలో కూడా ఆ విషయాన్ని కూడా ఇక్కడ అటాచ్ అవుతుంది. ఏమిటంటే ఆయన కర్మ మార్గం గొప్పది అని అంటాడు ఆయన మండల విసులు వారు. కర్మ మార్గం గొప్పదని ఎట్లా వస్తున్నాడు ఆయన? వరుసగా దారిలో ఎట్లా స్టార్ట్ చేశాడు అసలు ఆయన కర్మ మార్గం గొప్పదని అంటే, ఉదాహరణకి ఆయన ఘటం ఆనయ అనేటువంటిది మనకు ఉన్న లక్షణ గ్రంథాల్లో ఒక ఉదాహరణలు కొన్ని ఉన్నాయి. ఘటం ఆనయ, గురువుగారి శిష్యుడిని ఘటం ఆనయ అన్నాడు. అరే ఘటం అంటే కొండను తీసుకొచ్చి అక్కడ పెట్టరా అన్నాడు. అంటే వాడు కొండను తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఒక చిన్న ఉదాహరణ ఇది. ఇక్కడ దీనిలో ఏమిటనంటే ఒక కర్మ జరిగింది. ఏం కర్మ? ఆయనకి గురువుగారు కావాల్సింది ఏంటి? ఆ కర్మ జరగాలి. ఆ కర్మ జరగటానికి 2 పదాలను ఉపయోగించాడు. ఘటముని ఆనయ అనే 2 పదాలను ఉపయోగించాడు. ఈ 2 పదాలను ఉపయోగించడం వలన ఏం జరిగింది? అక్కడ కర్మ జరిగింది. అలా కర్మ అంటే వాడు తీసుకొచ్చి అక్కడ పెట్టడం అనేది కర్మ. దానివల్ల ఫలితం ఏమిటి? ఈయన కాకుండా కావాలి కాబట్టి ఆ ఫలితం లభించింది. ఈ చిన్న ఉదాహరణ తీసుకున్నాడు. అట్లనే ఈ యజ్ఞయాగాది కర్మలన్నీ కూడా ఈ మంత్రాలతోటి చేస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి స్వర్గఫలాలన్నింటినీ పొందుతున్నారు. ఈ స్వర్గఫలాల కన్నా మించినటువంటిది రెండోది లేదు అని వాదంలోకి దిగాడండి. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అట్లనే ఇక్కడ కర్మ సంబంధము తొలగినప్పుడు నువ్వు ఈ విధంగా కర్మల కోసం చేసేటువంటి క్రియలన్నిటి వల్ల కూడా నీకేమవుతున్నది అని అంటే సుఖాలు జన్మించడము, సుఖాలు కానీ దుఃఖాలు కానీ జన్మించడము, వాటిని అనుభవించడానికి మరలా జన్మలు తీసుకోవటము, ఇలా జనన మరణ చక్రంలోనే ఉంటావు. ఇది కర్మ సంబంధం. ఈ కర్మ సంబంధంలో ఉండటం వలన తిరుగుతూ ఆ చక్రంలోనే ఉన్నాడు. అనగా అర్థం ఏమిటి?
జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితు అర్హస్య అని చెప్పారే, అట్లనే దానిలోనే తిరుగుతూనే ఉన్నాడు, ఎప్పుడు బయటపడేది లేదు. కాబట్టి ఈ కర్మ సంబంధం తొలగటం అనేటువంటిది ఏమిటి? కర్మ సంబంధం అనేది అవిద్యారూపము. అది అవిద్యారూపమైనటువంటి, మరి అవిద్యారూపమైనటువంటిది అనేటప్పుడు వేదం ఎందుకు చెప్పిందండి? ఈ కర్మల్ని మొదటి భాగం అంతా కర్మకాండ కదా, ఆ కర్మకాండ మరి వేదం కర్మకాండ చెప్పింది కదా. ఆ చెప్పినప్పుడు వేదం కర్మకాండ చెప్పింది కాబట్టి ఆ కర్మకాండను తీసి అవతలు పెట్టేసేద్దాము, ఇక జ్ఞానకాండనే పట్టుకుందాం అందరం అని అంటే అప్పుడు ఎట్లా? అందుకనే ఏం చెప్పారనమాట, కర్మకాండ అనేటువంటిది ఏమిటి, దానిలో ఉన్నటువంటి అసలు అర్థం ఏమిటంటే చిత్తశుద్ధి కలగటానికి కర్మకాండ పెట్టాడు. చిత్తశుద్ధి వలన జ్ఞానం కలుగుతుంది, ఆ జ్ఞానం కలగటం వలన ఇదిగో ఉపనిషత్తులు అనగా పరమాత్మ దర్శనం చేసుకుంటాడు. కాబట్టి కర్మకాండ ఉండాలి. కర్మకాండ అనేటువంటిది గృహస్థ ధర్మము. ఇది ఇందులో దేనిలోనంటే ఆర్థిక శాస్త్రం ఉన్నది. చాణక్యుడు అర్థశాస్త్రం. చాణక్యుడు అర్థశాస్త్రంలో ఒక చోట ఒక మాట అంటాడు ఆయన. ఏమిటంటే అప్పటి కాలంలో ఎక్కువగా ఈ సన్యాసులు ఊళ్ళల్లో తిరుగుతూ ఈ సన్యాసత్వాన్ని బోధిస్తూ ఉన్నారు. సన్యాసత్వాన్ని బోధించడం వలన ఏమవుతుంది? ఈ గృహస్థ ధర్మం అనేది ఉండదు, అనగా గృహస్థులు అనేవాళ్ళు ఉండరు. గృహస్థులు అనేవాళ్ళు లేకపోతే ఈ చరాచర జగత్తు ఇదంతా ఎలా నడుస్తుంది? నడవదు కదా. అందుకని ఆయన నిశ్చితంగా ఒక మాట అన్నాడు, ఎక్కడ ఏ ఊళ్ళల్లో సన్యాసులు ఉంటారు, ఇక్కడ సన్యాసులు అంటే బౌద్ధ సన్యాసులు, నాస్తిక బౌద్ధ సన్యాసులు, వాళ్ళందరినీ తరిమి కొట్టండి అన్నాడు. చూడ ఎక్కడ అంటే చాణక్యుడు అర్థశాస్త్రంలో. వాళ్ళ వలన ఏమవుతుందనంటే ఈ చరాచర జగత్తు ఎట్లయితే సరిగా నడవకుండా పోతే అర్థశాస్త్రం ప్రకారంగా ఈ విశేషమైనటువంటి ఈ శాస్త్రము వలన ఈ జగత్ అంతా సరిగా నడవదు. అర్థశాస్త్రంలో కొన్ని విశేషాలు చెబుతారు. సామాన్యంగా చాలామందికి అర్థశాస్త్రం అంటే డబ్బులు సంపాదించుకునేది కావాలా అని అనుకుంటారు. చాలా పొరపాటు అది. అర్థశాస్త్రం అంటే డబ్బులు సంపాదించుకునేది కాదు. అది అర్థశాస్త్రం అంటే దానిలో ఎన్ని రకాలు. దాన్ని అర్థశాస్త్రం అంటే వార్త అనేటువంటి శబ్దంతో చెప్పుకుంటూ ఒక విశేషంగా చెప్పుకుంటూ వస్తాడనమాట అర్థశాస్త్రం గురించి. ఆ అర్థశాస్త్రంలోనే గొప్ప విశేషాలు కూడా ఉంటాయి అక్కడ. అందుకని కర్మ సంబంధమైనటువంటి దాన్ని కాదనలేదు. శంకర్లు కూడా కర్మ సంబంధాన్ని ఆయన పక్క నెట్టలేదు. ఆయన ఇది గృహస్థ ధర్మమే అన్నారు ఆయన. అయితే ఏంటంటే పరమాత్మ తత్వజ్ఞానం తెలుసుకోవాలి గనక ఈ గృహస్థాశ్రమం అయిపోయిన వానప్రస్థం ఉంది గనక ఈ ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఆశ్రమ ధర్మాలు నెరవేరాలి గనక ఈ జ్ఞానకాండను అప్పుడు పట్టుకోవాలి. కర్మకాండ తర్వాత జ్ఞానకాండ. అయితే వడన విసుడు ఏమంటాడు, జ్ఞానకాండను అవతలు నెట్టేస్తున్నాడు. అవతలి నెట్టేసేసి ఈ కర్మకాండతోటి సరిపుచ్చుకోవచ్చు కదా అనేటువంటి దానిలో చెప్పాడు. అప్పుడు ఆయన ఈ కర్మకాండలో ఉండేటువంటి దాని యొక్క విశేషాలు అన్నీ కూడా చెప్పుకుంటూ ఈ కర్మకాండను ఆధారంగా చేసుకొని వీళ్ళు భేదము అంటున్నారు. అనగా అర్థం ఏమిటి? ఆ ఏకమేవాద్వితీయం బ్రహ్మ తత్వమసి అనేటువంటి వాక్యాన్ని భేదించాలని. ఆయనేమో తత్వమసి వాక్యాన్నేమో గట్టిగా పట్టేసేశారు ఎవరు? శంకర్లు. వాళ్ళు తత్వమసి వాక్యాన్ని బాగా ఖండించేసేస్తున్నారు. ఎంత ఖండించేసినా సరే తత్వమసి అనేటువంటి ఆయుధాన్ని ఖండించలేకపోయినారు. చివరికి తత్వమసి అనేటువంటి ఆయుధం గెలిచింది. తత్వమసి అనేటువంటి ఆ పదం ఏంటంటే ధ్వనిగర్భితమైంది కాదండి, అది డైరెక్ట్ మీనింగ్. ఇది మిగిలిన వాటన్నిటికీ అంటాయేమో, ఇది మాత్రము శబ్దాన్ని ఆధారంగా చేసుకొని డైరెక్ట్గానే చెబుతున్నాడు. ఇందులో ఏమో తత్వం అసి అని అన్నారు. తత్ పరబ్రహ్మమే నీవై ఉన్నామని డైరెక్ట్గా చెప్పేస్తున్నాము అని చెప్పాడు. ఎందుకంటే అంత క్రితం కొన్ని ధ్వనిగర్భితమైనటువంటి అని చెప్పి చివరికి ఇవన్నీ కాదు అనుకుంటూ ఆయన చేస్తుంటే చెప్పాడు. కాబట్టి ఆ బ్రహ్మమే నీవు అని చెప్పాడు.
అందుకని ఆ బ్రహ్మ నీవంటే జీవాత్మ పరమాత్మల యొక్క అభేదము అని చెప్పుకుంటూ వచ్చాడు అని చెప్పుకుంటారు. కాబట్టి ఇన్ని చెప్పుకోవాలి కనుక అందుకని ఏం చెబుతున్నారంటే మనకు సూర్యుడు ఒక ఉదాహరణ చెప్పాడు. సూర్యుడు ఒకడేనండి అక్కడ ఉంది, ఇవన్నీ గుణాలు ఉన్నాయి, ఇవన్నీ ఏమిటి సూర్యుడిలోనే ఆశ్రయించి ఉన్నాయి. ఒక పద్మానికి ఎట్లయితే గుణాలు ఆశ్రయించి ఉంటాయో సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ, అట్లా ఆ విధంగా ఇదంతా తెలుసుకోవాలి. ఇది జ్ఞానము. ఇది జ్ఞానం అంటే ఈ జ్ఞానం ఇలా తెలుసుకున్నప్పుడు అవిద్య అనేటువంటిది నశిస్తుంటుంది. అవిద్య ఎప్పుడైతే నశించిందో అప్పుడు చీకటి ఎప్పుడైతే తొలగిపోయిందో అప్పుడు ప్రకాశం జరుగుతుంటుంది. తేషాం ఆదిత్యవత్ సంకాశ అని గీతలో చెప్పినటువంటిగా కనబడుతూ ఉంటుంది. అది అని చెబుతూ ప్రతిషేధాశ్చ అనేటువంటి సూత్రంలో ప్రతిషేధాత్ చ జీవాత్మ పరమాత్మలకు భేదం లేదు, బ్రహ్మము కంటే వేరైనది ఇంకొకటి లేదు అని నిషేధించడంలో జీవాత్మ పరమాత్మల భేదమే లేదు. అభేదం అనగా ఘంటాపదంగా చెప్పబడింది. అభేదం ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అద్వైతం. శంకరుల వారి పుస్తకాలన్నీ కూడా ఆ రచనలు కానీ అన్నీ కూడా అంత అభేదతత్వంతో ఉంటాయి, అభేదంతో ఉంటాయి. ఆయన ఎక్కడ భేదించలే, ఎక్కడ భేదించితే అప్పుడు ఏమవుతుంది? అది వేదం కాదు కదా. వేదం ఏం చెప్పింది? అభేదం అని చెప్పింది. మీరేమనుకుంటున్నారు? ద్వైతం వాళ్ళు, విశిష్టాద్వైతం వాళ్ళు అలా రకరకాలుగా భావించుకుంటూ ద్వైతాద్వైతములు వాళ్ళు కూడా ఉన్నారండి. ద్వైత అద్వైతం ఇంకొక 4వ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ విధంగా భావించుకొని ఆ భావాలను తగ్గట్టుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఎన్ని చెప్పుకుంటూ వచ్చినా వాళ్ళు కూడా అందరూ కూడా చివరికి చేరే మార్గం ఒక్కటే. ఆ మార్గం ఏమిటి? చివరికి స్టేజీ ఆ పరమాత్మ చేరటమే చెప్పుకుంటున్నారు. ఇది మనకు డైరెక్ట్గా వేదంలో చెప్పుకునేటువంటి విధం ఏమిటంటే అద్వైతం చెప్పారు కనుక ఆ వేద మార్గాన్ని తగ్గట్టుగా మనం చెప్పుకుంటున్నాం శంకరులు వారు చెప్పినట్లుగా అని అభేదతత్వాన్ని చెప్పుకుంటూ బృహదారణ్యకోపనిషత్తులో నాణ్యతోస్తి ద్రష్ట అనే వచనము పరమాత్మ తప్ప మరొక చేతన పదార్థం జగత్తులో లేనే లేదు. చేతనం నా అన్యతః అస్తి ద్రష్ట అనగా మరొక చేతన పదార్థం జగత్తులో లేనే లేదు. చేతన పదార్థం ఏదయ్యానంటే పరమాత్మ. ఎక్కడైతే చేతనత్వం ఉన్నదో అదంతా పరమాత్మయే అని చెబుతున్నాడు. అది చేతనత్వం ఎక్కడైతే ఉన్నదో అదంతా పరమాత్మయే అని చెబుతున్నాడు. గంగా నది బ్రహ్మాండంగా ప్రవహిస్తూ ఉన్నదండి. చూసే వాళ్ళందరూ కూడా నీళ్ళు పరవళ్ళు ఇవన్నీ చూస్తున్నాం. మనలాంటి వాళ్ళకి ఏమొస్తుందనంటే ఆ పరమాత్మ యొక్క చేతనత్వం చూడండి ఎంత ఇదిగా ఉన్నదో అనిపిస్తుంది మనకు. మిగిలిన వాళ్ళందరికీ ఏదో గంగా నది పొంగుతున్నది, ఊళ్ళ మీద పడుతుంది, అట్లా ఇట్లా అనగా అర్థం ఏంటి? అవిద్యాపరమైనటువంటి ఆలోచనలో ఉంటారు. జాగ్రత్తగా గమనించండి, తెలుస్తుంటుంది. అవిద్యాపరమైనటువంటి అసలు ఇదే పడ్డదే అనుకోండి, ఏం చేస్తారు అయినా? అవిద్య వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేయలేరు. వాళ్ళు ఊరికి అనుకుంటుంటారు ఎంతసేపటికి. ఆ నీళ్లు కనుక ఆ ఊళ్ళ మీద పడ్డాయి అనుకో, ఎంతమంది పోతారు, ఇంతమంది పోతారు, అవి ఈ విధంగా అనుకుంటారు. అంతేగాని ఒక్కళ్ళు కూడా ఆ గంగానది యొక్క చైతన్యము అనగా పరమాత్మ స్వరూపం అని మనం దర్శించుకుందాము. అందుకని గీతలో చెప్పాడు శ్రోతసామహం జాహ్నవి అని చెప్పాడు కదా. మనం ఒకసారి అయినా అనుకుంటారా వీళ్ళు పరమాత్మ చైతన్యాన్ని దర్శించుకుంటున్నారా? లేదండి. ఇదే ఇక్కడ. అందుకనే ఈ ప్రపంచంలో ఉండేటువంటి చైతన్యాన్ని దర్శించండి అని చెప్పడం అదే ఉపనిషత్తు చెబుతున్నది. అది అని శృతి వచనం పరమాత్మ తప్ప మరొక చేత పదార్థం లేదు కదా. తదేతద్ బ్రహ్మ పూర్వం అనపరం అనంతరం అవాక్యం అథాత్ ఆదేశో నేతి నేతి అని శృతి వచనములు బ్రహ్మం కంటే వ్యతిరేక్తం లేనే లేదండి. జగత్తులో లేనే లేదు. బ్రహ్మమే సమస్తమునకు కారణము. అందువలన పరమాత్మ వ్యతిరేక్తమైన జీవాత్మ లేదు. పరమాత్మయే జీవాత్మ. చివరికి రెండు అభేదం చెప్పుకుంటూ ఉన్నాడు. నీలో ఉన్నటువంటి ఆ జీవుడు ఉన్నాడే, ఆ జీవుడు చుట్టూ ఉన్నటువంటి ఆ జీవత్వం ఉన్నదే అవిద్య. పరమాత్మ చుట్టూ ఏర్పడినటువంటి అవిద్య వలన నీవు జీవాత్మ. అది నీవు జీవాత్మ. కాబట్టి నీలో ఉండేటువంటి ఆ కర్మ సంబంధమైనటువంటి కానీ అవిద్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నశించినప్పుడు నీలో ఉన్నటువంటి ఆత్మ చైతన్య రూపాన్ని ధరిస్తూ ఉంటుంది అని చెబుతూ ఇక్కడ ఒకసారి వీటి త్రివిధ సత్తుల్ని
ఒకసారి ఇది ఏమిటంటే త్రివిధ సత్తులు మధ్య మధ్యలో ఈ ట్యాబ్లెట్ లాంటివి, ఈ జ్ఞానాన్ని ట్యాబ్లెట్స్ లాంటివి ఒకసారి గుర్తు తెచ్చుకుంటుంటారు. ఎందుకంటే ఇవి ప్రారంభంలో త్రివిధ సత్తులు అనేటువంటివి వచ్చినాయి. ఇవి బాగా అర్థం చేసుకోవాలి అని చెప్పారు. ఇది ఏం చెబుతున్నారంటే మొట్టమొదటి ప్రాతిభాసిక సత్తు. సత్ అనేటువంటి పదార్థం, సత్ అంటే పరమాత్మ అని అర్థం. అది ఆ ప్రాతిభాసిక సత్ అనేటువంటి దీనికి భ్రాంతి. ఇది భ్రాంతి ఏంటి? దీనికి ఒక ఉదాహరణ చెప్పారు. ఏమిటయ్యానంటే సుక్తి అంటే ముత్యపు చిప్ప. ఆ ముత్యపు చిప్ప బాగా ఎండకి తెల్లగా లోపల ఉన్నటువంటి అది కనపడుతూ ఉంటుంటుంది. అది తెల్లగా నిజంగా వెండి అని అనిపిస్తుంటుంది మనకు కూడా, చూసేవాళ్ళకి. అంటే మనకు జ్ఞానం తెలుసు కాబట్టి, అది ముత్యపు చిప్ప అన్న సంగతి తెలుసు కాబట్టి. కానీ జనరల్గా ఏంటి, తెలియనటువంటి వాడికి కొత్తగా చూశాడు అనుకుందాం, అసలు ముత్యపు చిప్పలు చూడలేదు అనుకుందాం, అసలు వాడు ఎవడు. అటువంటి వాడు ఏంటంటే చూసి వెండి ఇక్కడ కూడా దొరుకుతుందా, ఈ ముత్యపు చిప్పలో కూడా వెండి దొరుకుతుందా, ఓహో కాబట్టి ముత్యపు చిప్పలను ఏరుకుందామని ఆ తెల్లని ముత్యపు చిప్పలను ఒక ఏరుకున్నాడు. ఇవన్నీ వెండిని సంపాదించుకున్నాను అని అనుకున్నాడు. ఇంటికి తీసుకుపోయినాడు. నేను వెండిని తీసుకొచ్చాను, వెండి చాలా దొరికింది, ఈ నదిలో ఇక్కడ నదీ తీరంలో బాగా దొరికినాయి నాకు, నేను తీసుకొచ్చి పెట్టాను అని అక్కడ ఎవడో దానికి సంబంధించిన వాళ్ళ దగ్గర పెట్టాడు. అప్పుడు వాడు చెప్పాడు, ఒరే మీకు ఇదంతా భ్రాంతిరా, ఇది అసలు వెండి అంటే ఇట్లా ఉంటుంది అని వెండి చూపించాడు. ఆ వెండి చూపించిన తర్వాత ఇదా వెండి, అవి వెండి తెల్లగా ఉందే, ఇది తెల్లగా ఉందే అన్నాడు. కాబట్టి అది తెల్లగా ఉంది, ఇది తెల్లగా ఉంది, కాబట్టి నేను తీసుకొచ్చింది తెల్లగా ఉంది కదా, ఇది కూడా వెండే కదా, ఎట్లా అవుతుందిరా? కాదు, ఈ వెండి లోహం, ఇది వెండి లోహంతో మనం ఇదిగో ఈ వస్తువులు తయారు చేస్తాము, ఇవన్నీ వేస్తాము, నువ్వు చెప్పిన దాన్ని తీసుకొచ్చిన దాంతో ఏమైనా తయారు చేస్తామా చెప్పు మరి ఎట్లా? అప్పుడు వాడికి అవిద్య అనేది నశించింది. ఇది ఉదాహరణ. అవిద్య అనేది నశించి ఇదిగో మనకు ఈ తెల్లగా మెరిసేదంతా వెండి కాదు అని ఒక నిర్ణయానికి వచ్చి, వెండి అనేటువంటిది ఏది సత్యమో అనగా పరమాత్మ అనేటువంటి సత్యాన్ని తెలుసుకుంటాడు. ఇది ప్రాతిభాసిక సత్తు. ఇది అనగా అవిద్య ఎప్పుడైతే తొలగిందో అప్పుడు అవిద్య ఉన్నది కనుకనే దాన్ని ఆ ముత్య చిప్పను చూసి వెండి అనుకున్నాం. అనగా అర్థం ఏంటి? అవిద్య అంటే అజ్ఞానం, నువ్వెప్పుడు చూడలేదు. ఆ పరమాత్మను ఎప్పుడు నువ్వు చూస్తేనేగా, ఆ పరమాత్మను చూడటం అంటే పరమాత్మ జ్ఞానం నీకుంటేనేగా, తెలిస్తేనేగా. ఆ సంగతి పట్టించుకోలేదు. ఇప్పుడు తెలుసుకున్నాడు. ఆ తెలుసుకొని అప్పుడు నిజం తెలుసుకున్నాడు. దీన్ని ఏమిటి? మొట్టమొదట భ్రాంతి. ఇది భ్రాంతి వలన ఈ అజ్ఞానము అని చెప్పింది. అజ్ఞానం అనేటువంటి ఎన్ని రకాలు ఉన్నదో చూడండి. భ్రాంతి వలన అజ్ఞానం అని కనబడుతున్నది. అలానే ఇక రెండో సత్తు చెబుతున్నాడు, వ్యావహారిక సత్తు. ఇది అందరూ ఉపయోగిస్తుంటారు లోకంలో కూడా. సర్పరజ్జు భ్రాంతి. దీని అనువాదం చేస్తే తాడును చూసి పాము అనుకున్నాడు రా అంటుంటారు. తాడును చూసి పాము అనుకున్నారు. అది సామాన్య జనం కూడా ఉపయోగిస్తుంటారు ఈ మాటని. ఇది ఏమిటయ్యానంటే దీనికి ఉదాహరణ అవిద్య, అదేమో భ్రాంతి. ముత్యపు చెప్పేమో భ్రాంతి. అన్ని చోట్ల అవిద్య అనేది ఉంది. అక్కడ దాన్ని ఏమని చెప్పారు? భ్రాంతి అని చెప్పారు. ఇక్కడ అవిద్య అని డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. తాడును చూశాడు, ఎప్పుడు చీకట్లో చూశాడు. అదే వెలుగులో సూర్యరశ్మి ప్రకాశించేటప్పుడు రోడ్డు మీద ఆ తాడు వాడిని కనపడదు అనుకో, అది తాడు రాననుకుంటాడు, తీసుకుంటాడు, అవసరం అది తీసుకుంటాడు, అవసరం పడేసిపోతాడు. కానీ ఎప్పుడు చూశాడు వీడు? రాత్రి. రాత్రి అంటే అర్థమైంది చీకటి. చీకటి అంటే ఏంటి? అజ్ఞానం. అది అంతే కదా. రాత్రిపూట చూసినప్పుడు అది వీడు పాము అనుకుండేది. పగలనుకున్నప్పుడు ఎందుకు అనుకుంటాడు? అనుకోడు కదా. కాబట్టి ఆ తాడుని చూశాడు. తాడుని చూసేమనుకున్నాడు? ఇది పాము అనుకున్నాడు. పాము అని అనుకొని భయంతో ముందుకు నడవలేదు. ఆ తర్వాత ఏమిటనమాట? నిజం తెలుసుకున్నాడు. నిజం తెలుసుకొని ఇది పాము కాదు తాడు అనేటువంటి తెలుసుకున్నాడు. అనగా అవిద్య నశించింది. అవిద్య నశించినప్పుడు, అజ్ఞానం నశించినప్పుడు
సత్యం బోధపడుతుంటుంది. అప్పుడు సత్యం ఏం బోధపడ్డది వీడికి? ఇది నిజంగా తాడేను అని తెలుసుకోండి. కాబట్టి అప్పుడు అంతక్రితం తనకున్న భయం ఏమైంది? ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అప్పుడు భయం పోతుంది. అందువల్ల జ్ఞానం కలిగినప్పుడు భయం పోతుంటుంది. అవిద్య ఉన్నంత కాలము భయంతో ఉంటాడు వీడు. అలా అనమాట. అందుకని ఈ విధంగా చెబుతూ దీనిలో ఇంకా ఉదాహరణలు సర్పరజ్జు భ్రాంతి ఇట్లానే ఇక చెబుతూ ఇక తర్వాత కూడా పారమార్థిక సత్తులోకి వస్తున్నాడు. జగన్మిథ్య బ్రహ్మసత్యం, ఇది పారమార్థిక సత్తు. జగత్తు మిథ్య అనగా జగత్తు మిథ్య అంటే అసత్యం. మనకు కనపడుతున్నటువంటిది చరాచర జగత్తు. ఇదిగో ఈ చెట్లు కనపడుతున్నాయి, నదులు, వర్ష, సముద్రాలు, ఇవన్నీ ఆకాశం, అవి ఇవి అన్నీ కనపడుతున్నాయి. ఇదంతా జగత్తు. ఈ జగత్తు మిథ్య, అసత్యము. మరి అసత్యమైనప్పుడు సత్యం ఏమిటండి అంటే బ్రహ్మము సత్యము. ఇది బ్రహ్మమే సత్యము. ఇదంతా అసత్యం అనగా అసత్యం అంటే అశాశ్వతం. ఇది ఎప్పుడైనా సరే బ్రహ్మంలో లీనమైపోతుంటుంది, లయమైపోతుంటాయి. అందుకనే సృష్టి స్థితి లయలు అనేటువంటిది, లయ అనేటువంటిది. అదే మనకు లలితలో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని వచ్చింది. అలానే గీతలో కూడా ఆ బ్రహ్మభువనాల్లోకాహ అనగా బ్రహ్మలోకం నుంచి సమస్త లోకములన్నీ కూడా పునః ఆవర్తిన మరలా చక్రదీవినట్టు తిరుగుతూ ఉంటుంటాయి. బ్రహ్మలోకంలో ఏంటి, ఆ లోకం ఏంటి, ఈ లోకం అంటే దాని అర్థం సమస్తమైన చెప్పేసేసాడు. అవన్నీ కూడా తిరుగుతూనే ఉంటుంటాయి. కానీ తిరగకుండా ఉండేటువంటిది ఒకటే ఒక్కటి. ఆ ఒక్కటి ఎవరనగా మాం ఏవ, నేనే అనగా పరమాత్మను నేనే. ఆ పరమాత్మ ఒక్కడే. వీళ్ళందరూ ఏమిటి? పునరావృతిన, మరలా వస్తుంటారు, మరలా పుడుతుంటారు, మరలా వస్తుంటారు. ఇది అందుకనే కదా మరి నారాయణ ఉపనిషత్తులో నారాయణాత్ బ్రహ్మ జాయతే అన్నాడంటే నారాయణుడి నుంచి బ్రహ్మ పుట్టాడు అని అర్థం. నారాయణాత్ ఇంద్రో జాయతే అని చెప్పారు. అనగా పుట్టుక ఉన్నదేనంటే నశించటం అనేది ఉంది. అందుకని ఆది ఉంటే, ఆది అన్నాడంటే మొదట ఏంటంటే అంతము ఉంటుంది. కాబట్టి ఆది అంతములు రెండూ లేవు. ఆ రెండూ లేనటువంటి వాడు ఎవరు? పరమాత్మ. ఇది అర్థం చెప్తున్నాడు. అందువల్ల అంత చెబుతూ దీనిలో ఒక విశేషమైనటువంటి దాన్ని చెబుతున్నాడు. పారమార్థిక సత్తులో దంతిని దారు వికారే దారు తిరో భవతి సోపి తత్రైవ తద్వత్ జగతి పరమాత్మని అవి జగత్తిరో భవతి. దంతిని దారు అంటే చెక్క, కొయ్య. ఆ కొయ్యతోటి ఓ పెద్ద ఏనుగును తయారు చేశారు. ఆ ఏనుగును తయారు చేసి అంత దూరంలో పెట్టారు. దాన్ని చుట్టూ 10 మంది చేరారు, చూస్తున్నారు, సంతోషిస్తున్నారు, అన్నీ ఉన్నారు. అంత దూరంలో ఫర్లాంగ్ దూరంలో ఒకడు చూశాడు. చూసి వాడు ఏమనుకున్నాడంటే వీళ్ళందరూ ఆ ఏనుగును చూస్తున్నారు, దూరానికి ఎట్లా కనపడ్డదంటే నిజమైన ఏనుగే. అసలు నిజంగా ఏనుగుని ఏమనుకుంటున్నాడంటే ఏనుగుని ఎక్కడ పట్టుకొచ్చారు అబ్బా, ఏ అడవిలో పట్టుకొచ్చారు, ఇంత పెద్దది ఏనుగు, నేను ఎప్పుడు చూడలేదే ఇంత పెద్ద ఏనుగు, వాళ్ళందరూ చూస్తున్నారు అని నిజంగానే అనుకున్నాడు. అనుకొని దగ్గరికి పోయినాడు. ఆ దగ్గరికి వెళ్ళి చూశాడు. 1 నిమిషం 2 నిమిషాలు గడిచింది. కానీ ఆ ఏనుగు ఏమాత్రం కదలటం లేదు. ఏనుగు సహజంగా ఏమిటి, తొండం ఎప్పుడు కదిలిస్తుంటుంది. ఏమి కదలటం లేదు, చెవులు కదలటం లేదు, ఏమి కదలటం లేదు. నిజంగా ఏనుగులాగా చూసి ఏమనుకున్నాడంటే చివరికి సత్యం తెలుసుకున్నాడు. సత్యం ఏమని తెలుసుకున్నాడు? ఇది చెక్క ఏనుగు అని తెలుసుకున్నాడు. అనగా నిజం తెలుసుకున్నాడు. మరి అంత క్రితం అనుకున్నటువంటిది అనుకున్నాడు, చూశారు, అది ఏమైంది? అది మిథ్య అయిపోయింది. అనగా నిజం బయటపడ్డది, అనగా సత్యం అనేటువంటిది బయటపడ్డది. ఇది పారమార్థిక సత్యము. అనగా అంత క్రితం ఏనుగు దారువులో లీనమైపోయింది. అనుకుంటున్నాడు కదా, ఏనుగు అనుకుంటున్నాడు. ఆ ఏనుగు కాస్త చెక్కలో లీనమైపోయింది, చెక్క ఏనుగులో లీనమైపోయింది, కనబట్టలేదు.
అదేవిధంగా ప్రపంచమంతా కూడా కనపడుతున్నంత వరకు పరమాత్మ కనపడడు. మనకు ప్రపంచం అంతా కనపడుతున్నది. ఈ ప్రపంచం ఇట్లా ఇట్లా నిజమేని అనుకుంటుంటాడు. ప్రపంచం అంతా ఇట్లనే ఇట్లనే నిజమేని అనుకుంటుంటాడు వాడు. కానీ ఇక్కడే తెలుసుకోవాల్సింది, ప్రపంచమంతా కనపడుతున్నంత వరకు, తన కంటికి కనపడుతున్న వరకు పరమాత్మ కనపడడు. అనగా అర్థం ఏంటి? ప్రపంచంలో పరమాత్మను దర్శనం చేసుకున్నవాడే జ్ఞానవంతుడు అని. అప్పుడే వాడికి అవిద్య అనేటువంటిది నశిస్తుంది అని అర్థం. ఈ ప్రపంచం అనేటువంటిది అదేది లయమైపోయేటువంటిది, పరమాత్మ లయమైపోయేటువంటిది. అటువంటి ప్రపంచాన్ని శాశ్వతం అని అనుకోకు అని చెబుతున్నాడు. అలానే నువ్వు చూసినటువంటి ఆ ఏనుగు ఏమైపోయింది? నిజంగా కనపడదు, ఉన్నదా అక్కడ లేదు, అది కాస్త లయమైపోయింది. ఇది పారమార్థిక సత్యం ఇది. కాబట్టి ఒకదాన్ని చూసి నీవు నిజమేనని అనుకుంటున్నావే, చూసావు, అది అవిద్య. అవిద్య కాబట్టి సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నావో అప్పుడు నీకు అది పారమార్థిక సత్యము. కాబట్టి జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం. జగత్ అనేటువంటిది మిథ్య. జగత్ అనేటువంటిది ఏమిటి? పుడుతుంటుంది, పోతుంటుంది. అందుకని జాయతే గచ్చతి ఇది జగత్తు. జాయతే పుడుతూ, జాయతే పుడుతూ, గచ్చతి నడుస్తూ ఉంటుంది. అనగా నడుస్తుంటే పుడుతుంటుంది, నడుస్తుంటుంది, పుడుతుంటుంది, నడుస్తుంటుంది, పుడుతుంటుంది, నడుస్తుంది. జాతస్య ఈ ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుం అర్హసి అని చెప్పాడు. అట్లా ఈ విధంగా అంటే అర్థం ఏమిటనమాట? నిలకడ శాశ్వతమైనటువంటిది ఏదీ లేదు అని కూడా చెబుతున్నాడు. శాశ్వతమైనటువంటిది ఏమిటయ్యారంటే ఆ శాశ్వతమైనటువంటి పరబ్రహ్మమేను. రెండోది కాదు. అది నీవు ఎప్పుడు తెలుసుకుంటావు? నీలో ఉన్నటువంటి అవిద్య నశించినప్పుడు అప్పుడు తెలుసుకుంటావు. అవిద్య నశించాలి అని అంటే నీవు జ్ఞానపరాన్ని పట్టుకోవాలి. ఆ జ్ఞానాన్ని పట్టుకొని, మరి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అని అంటే అక్కడ చూసుకో. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని చెప్పుకుంటూ వచ్చాడు. నువ్వు మన 10 పుస్తకాలు ముందు పడేసుకొని ఆ పుస్తకంలో ఇది ఉంది, ఈ పుస్తకంలో ఉంది అని చదువుకుంటూ కూర్చున్నాము. చదువుకుంటూ కూర్చున్నదో నాకేదో వచ్చిందని అనుకోవటం అనేటువంటిది విద్య. అది ఎక్కడి నుంచి రావాలి అని అంటే గురువు గారి దగ్గర నుంచే రావాలి. అందుకని మనకు ఉపనిషత్తుల్లో కూడా, ఇది చాందోగ్యంలో కానీ, ఇది తైత్తీర్యంలో కానీ, చాలా చోట్ల ముఖ్యంగా ప్రశ్నోపనిషత్తు అంతా అదే, గురు శిష్యులే. అనగా గురువుగారు శిష్యుడు ఇవ్వటం, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవటం, ఆ సంపాదించుకునేటువంటి ఆ జ్ఞానం వలన వాళ్ళు ఆ పరమాత్మ దర్శనం ఇదంతా ఉన్నది. కాబట్టి ఇది ఈ భేదతత్వాలు కానీ ఇటువంటివి కానీ ఇవన్నీ కూడా నశించాలి అంటే గురువు. అందుకనే జ్ఞానం అనేటువంటిది పరమాత్మ, ఆ పవిత్రమైనటువంటి అనేటువంటిది కూడా చెబుతాం. పవిత్రమిహ సదృశ్యం అనగా లోకంలో జ్ఞానంతో పవిత్రమైనటువంటిది మరొకటి లేదు అని చెప్పాడు. జ్ఞానంతో పవిత్రమైనటువంటి మరొక వస్తువు లేనే లేదు అని చెప్పాడు. ముందు జ్ఞానం అనేటువంటిది పవిత్రమైనటువంటిది నెంబర్ 1 ముందు అక్కడ పెట్టుకోండి. ఆ తర్వాత సహజంగా మనం భౌతికమైనటువంటి పవిత్రమైన పదార్థాలు, ఆవు పాలు కానీ, తులసాకులు కానీ, ఇటువంటివన్నీ కూడా తర్వాత సెకండ్లో పెట్టుకోండి. ఫస్ట్ పెట్టుకోవాల్సింది ఏమిటంటే జ్ఞానం అనేటువంటిది పవిత్రం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పాడు. అందువలన ఇది ఏంటనంటే ఇది స్వయంగా అనుభవించేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అందువలన ఈ జీవాత్మ చుట్టూ ఈ అజ్ఞానం అనేటువంటిది చీకటి ఉన్నది. అందుకని కొన్ని ఉదాహరణలు కూడా లోకడ కూడా మనం అనుకున్నాం ఇక్కడ. ఎందుకంటే తెల్లగా మెరిసిపోయేటువంటి ఒక వజ్రాన్ని దాని చుట్టూ అవిద్య అనేటువంటి ఒక నల్లటి ఒక వస్త్రాన్ని చుట్టేసి అక్కడ పెట్టేసి ఏమీ తెలియనటువంటి వాడిని చూసి అక్కడ పెడితే ఏమని చెబుతాడంటే వాడు ఒక నల్లటి వస్తువు ఇది అని చెబుతాడు. అంతే కదా మరి. నల్లటి వస్తువు అది నిజంగా కంటికి కనపడుతున్నది ఏమిటి? కళ్ళు అనేటువంటివి బాహ్యంగా పెట్టాడు. కళ్ళు అనేటువంటి బాహ్యంగా పరమాత్మ పెట్టాడు. బాహ్య జ్ఞానం తెలుసుకోరానని. లోపల ఉన్నాయి అంతరింద్రియాలు. కానీ వీడు బాహ్య ప్రపంచాన్ని చూసేటువంటి వాడు కనుక ఇంతే.
అంతేగాని బాహ్య ప్రపంచాన్ని చూడటమే కానీ ఆ ప్రపంచంలో ఉన్న పరమాత్మ సూత్రధారంగా సూత్రం దారంలాగా ఉన్నాడు, ఆ ఆధారము అనేటువంటి ఆ పరమాత్మ అనేటువంటిది తను గ్రహించలేడు కదా. వీడు ఎప్పుడైతే ఆ తెల్లని వజ్రం చుట్టూ ఉన్నటువంటి ఆ నల్లడి ఆ పొరని కనుక తొలగించినప్పుడు, ఒరే ఇంత బాగా మెరుస్తున్నది ఇది, ఏమంటాడో తెలిసినప్పుడు వాడు ఇది వజ్రం అంటాడు, ఇది 4 కోట్ల రూపాయలు చేస్తున్నది అని అంటాడు. ఇంత గొప్పదా అని అంటాడు. అవునా ఇంత గొప్పది అన్నాడు. నువ్వు మొట్టమొదటి చెప్పలేకపోయినావు కదా, నాకు ఎట్ట తెలుస్తుంది, నల్లటి గుడ్డ ఒకటి అడ్డం ఉంది కదా, ఎట్ట తెలుస్తుంది అని అంటాడు. అంటే నల్లటి గుడ్డ అంటే మనకి అవిద్య అనేటువంటి పొర ఉన్నది కాబట్టి లోపల మెరిసిపోయేటువంటి ఆ పరమాత్మ కనపడ్డాడు. ఇది ఇట్లా అనమాట. అట్లా ఈ విధంగా అవిద్య అనేటువంటిది ఉంటుంది కాబట్టి అవిద్య తొలగిపోయినప్పుడే, కాబట్టి ఇట్లా ఈ విధంగా అవిద్యను తొలగించుకోవడానికే మనకు ఒక 3 సత్తులు చెప్పుకుంటూ వచ్చారు. వీటిని గురించి దీర్ఘంగా ఆలోచించుకుంటుంటే అప్పుడు తెలుస్తుందనమాట. కాబట్టి ఈ సత్తు అంతా అద్వైత సత్యము, ఇది అనమాట. ఈ సత్యం కానీ తెలుసుకున్నప్పుడే వీళ్ళు మన జ్ఞానవంతులు విశేషమైనటువంటి జ్ఞాన వరిష్ఠులు అవుతారు. అంత గొప్ప విశేషమైనటువంటిది అనమాట ఈ జ్ఞానం అనేది. అట్లా అందుకని మనం సంక్షిప్తంగా మనం చెప్పుకున్నాం అనమాట ఇంతవరకు. ఇది ఈ సంక్షిప్తంగా చెప్పుకున్నటువంటి వాటిని గురించి విశేషంగా కూడా మనం ఎక్కువగా మనకు దేనిలో వస్తుందని అంటే, ఎక్కడ పరిపూర్ణం అవుతుందని అంటే, దీనికి అనుబంధంగా సప్లిమెంట్గా ఉన్నటువంటిది శంకర విజయంలో కంప్లీట్ అవుతుంది. శంకర విజయంలో ద్వైత ఈ భేదాన్ని ఆయన భేదం అంటుంటాడు. ఎవరు? మండల విసులు వారు. ఈయన అభేదం అంటుంటారు. వీటి దగ్గర ఒక 70-80 శ్లోకాల్లో చాలా విశేషంగా ఎంత లోతుకు పోతారో మనకి ఈ దీనిలో కూడా బ్రహ్మసూత్ర భాష్యంలో కూడా రాల, అంత లోతుకు పోతారు. ఆ లోతుకు పోయినప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే, మండల విసుడు గెలుస్తాడు అని అనిపిస్తుంటుంది, ఈయనే ఓడిపోతాడు అని అనిపిస్తుంటుంది, అంత ఇదిగా ఉంటుంది. అయితే చివరికి అదే అందుకనే మండల విసుడికి ఏమి చేతగాక చివరి వృతం పిబంతో పట్టుకున్నాడు. ఇక్కడ చెప్పు సంగతి తేలుతుంది అని అన్నాడు. అక్కడ ఎంత కష్టంగా ఉంది దాన్ని మండల విసుడిని ఓడించడానికి. స్పష్టంగా వ్యాకరణం తెలుసుకున్నటువంటి వాళ్ళు, సంస్కృత వ్యాకరణం తెలుసుకున్నటువంటి వాళ్ళు వృతం పిబంతో సుకృతం అనే విధంగా ద్వివచనాలు వేసి చెప్పాడు కదా. ద్వివచనం ఎప్పుడు వేస్తారండి? ద్వివచనం వేసేది ఏంటంటే ఇద్దరు ఉన్నప్పుడు కదా ద్వివచనం వేయాల్సింది. మరి ఇద్దరు ఉన్నారని అక్కడ కనపడుతూనే ఉంది కదా, నువ్వు ఎట్లా చెబుతావో చెప్పు అని అన్నాడు. ఇది ఎంతటి భయంకరమైనటువంటి క్వశ్చన్ తెలిసిన ప్రతిపక్షం వేస్తాడు. సంస్కృత వ్యాకరణం ఏం చెబుతున్నావు, ఇట్లా కృతం పిబంతం అని చెబుతున్నావు, ఛాయా తప్పు అని అక్కడ ద్వివచనం వేసావు, చెప్పు అని అన్నాడు. ఎంతటి కష్టంగా ఉంటుంది. అందుకనే సరే చెప్పాడు అనుకోండి. అయితే దీన్ని ఆధారంగా చేసుకొని ద్వైతులు ఏమన్నారనంటే, ద్వైతంలో నిలబడిపోయినారు వాళ్ళు. ద్వైతంలో ఉండటానికి అదే కారణం. జీవాత్మ పరమాత్మ వేరువేరేనండి, అక్కడ కనబడుతూనే ఉన్నది. జీవాత్మ ఎప్పుడు ఆ పరమాత్మని కోసం దర్శనం కోసం ఈ జ్ఞానాలు అవి ఇవి పెట్టుకోను, లేకపోతే కర్మకాండాలు చేసుకొని ఏవో పడుతుంటుంటాడండి. ఆ జీవాత్మ పరమాత్మ లీనమైపోయేదాకా పరమాత్మ అనేటువంటి వాడు సపరేట్ అని అన్నాడు ద్వైతం వాళ్ళు. జీవాత్మ అనేటువంటి వాడు సపరేట్ అన్నాడు. సపరేట్ అనేటప్పటికీ వేదంలో చెప్పినటువంటి ఏకమేవా ద్వితీయం బ్రహ్మకు వ్యతిరేకమైపోతుంది. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మం ఏకమే అన్నాడు, ఒక్కటే అన్నప్పుడు అది వ్యతిరేకమేగా. మరి ఋగ్వేదం కూడా ఏం చెప్పింది? ఏకం సద్భ్రగ అని కూడా చెప్పింది కదా. ఋగ్వేదం ఏకం సత్ అని చెప్పింది కదా. అనగా వేదానికి విరుద్ధమైపోతున్నది కదా. అదే శంకరులు అంటున్నారు, వేద విరుద్ధమైనటువంటిది ప్రతిపాదన మనము చేయటానికి వీలు లేదు. వేదం ఎట్లా చెబితే అంతేను, ఇది గీత గీసినట్లేను. వేదం అనేటువంటిది ఖడ్గము మాదిరి, కత్తి మాదిరి. అంటే రాజు శాసనం చేస్తుంటుంటే రాజశాసనం లాంటిది, దాన్ని ఎవరూ కాదంటానికి వీల్లేదు అని శంకరులు చెప్పటం, అది విశేషం.
తర్వాత భిన్న అభిప్రాయాలతోటి వచ్చింది అని చెప్పు. మరి ఋతం పిబంతో కూడా వేదంలోది. వేదమే అది కూడా అంత వేదమే. ఆ ఋతం అంటే వివరణ ఏకమేవాద్వితీయం బ్రహ్మ అన్నది వేదంలో వాక్యం అయినప్పుడు ఋతం పిబంతో కూడా వేదంలో వాక్యం అయినప్పుడు సమన్వయం ఎలా కుదురుతుంది? అదే ఏకమేవాద్వితీయ అనే ఋతం పిబంతో. అందుకనే అక్కడ ఇద్దరి దగ్గర చెప్పేటప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాము దానిలో ఏమిటనంటే వస్తువు ఉన్నది ఒకటేను, ఆ వస్తువు ఉన్నట్టు ఒకటిని రెండుగా భావించుకోవటం అని అర్థం. రెండుగా భావించుకోవటం అనేది అవిద్య అనేటువంటిది అదే అనమాట. అందుకే ఏంటంటే ఈ ఉపనిషత్తులో చెప్పేది ఏంటంటే బాగా వివరణాత్మకంగా తీసుకొని పోతున్నాడు. నీలో ఉన్నటువంటి ఆత్మ చుట్టూ ఉన్నటువంటి జీవత్వం వలన నీవు జీవుడవు అని చెబుతున్నాడు. అది నీవు జీవుడవు, నీ జీవత్వం అనేటువంటి తొలగినప్పుడు అనగా స్వస్వరూపం పొందినప్పుడు అని అర్థం చెప్తున్నాడు. ఆ స్వస్వరూపం పొందినప్పుడు మరి అట్టయితే జీవుడు అనేటువంటి వాడు అసలు ఎక్కడున్నాడండి, మూలం అసలు ఎక్కడ మొదలు పెట్టండి అసలు అని అంటే ఎక్కడికి పోవాల్సి వస్తుంది? విస్ఫులింగా వచ్చింది కదా మనకు అక్కడ. విస్ఫులింగా పెద్ద అగ్ని కణం ఉంది, అగ్ని కణంలో నుంచి ఒక నిప్పురవ్వ బయటకు వచ్చి పడ్డది. ఆ నిప్పురవ్వ వచ్చి ఎక్కడ పడ్డది అని అంటే ఈ మాయా జగత్తు వచ్చి పడ్డది. ఆ పడంగానే ఈ శరీరం తీసుకున్నాడు. ఈ శరీరం తీసుకున్నాడు జీవుడు. మరి వీడు ఎందుకు వచ్చి పడాలి అనేటువంటిది ప్రశ్న వస్తుంది. వీడు ఎందుకు వచ్చి పడాలి అని అంటే లయం అయిపోయినప్పుడు, పరమాత్మ లయం అయిపోయినప్పుడు అనేక మందికి ఇంకా కర్మలు ఉంటాయి. ఈ కర్మలు నశించవు. ఆ కర్మలు నశించనందువలన ఆ కర్మశేషము మొన్న కూడా మనం వచ్చున్నాం. ఏది నీతి గిన్నెకి ఎంత వలసిన కానీ జిడ్డు ఉంటుందండి అని చెప్పుకున్నాను. ఒక ఉదాహరణకు వచ్చింది చూసావు. ఆ జిడ్డు ఉంటుంది. ఆ జిడ్డును కూడా వదిలించుకుంటేనే, కర్మశేషం పూర్తిగా వదిలించుకుంటేనే కానీ క్లీన్ అయితే కానీ కాదు. అందుకని ఆ కర్మశేషాని కోసం అంతటి గొప్పవాడైనా జ్ఞానవంతుడైనా సరే, అంతటి జ్ఞానవంతుడైనా సరే కర్మశేషం ఉన్నప్పుడు అది వదిలించుకోవడం కోసం మళ్ళీ పుడతాడు. ఉదాహరణకు మనం వివేకానందుడు మనం భావించుకున్నాం వివేకానందుడు అని. మరి అది అరుణాచలం ఇట్లా అరుణ మహర్షి గారని ఇట్లా కొన్ని మనం ఊహించుకున్నాం అనమాట, మనం భావించుకున్నాం అట్లా. అనగా వాళ్ళు ఏంటి స్థాయి చాలా గొప్పదే కదా. అందరూ వాళ్ళు మనుషులే, వాళ్ళు ఆహారం తిన్న వాళ్ళేను, ఆ పల్లె చోటు ఉన్నటువంటి వాళ్ళేను అన్నీ. కానీ వాళ్ళు ఆ స్థాయి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, తనలో ఉన్నటువంటి ఆత్మను తెలుసుకున్నటువంటి వాళ్ళు కనుక వాళ్ళు ఆ విధంగా భావించుకోవాలి వాళ్ళని. అనగా వాళ్ళల్లో జీవత్వం అనేటువంటిది పోయింది అని అర్థం. అది జీవత్వం అనేటువంటిది పోయి పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని పరమాత్మని దర్శనం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అంతటి గొప్పవాళ్ళు అయినారు పరమాత్మ. అందుకనే వాళ్ళందరూ కూడా చూడండి, వివేకానంద స్వామి చిన్న వయసులోనే పోయినాడు, శంకరులు చిన్న వయసులోనే పోయినాడు. అట్లా ఈ విధంగా కొంతమందిని చూస్తుంటే ఆ బ్రహ్మజ్ఞాన సంపన్నులు అంతవరకు వాళ్ళ యొక్క పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతుంటారు. అట్లా అనమాట. అందువలన ఏంటంటే దానికి ఏకం సత్ అనేది దానికి ఇక్కడ వివరణ అన్నమాట. ఇది ఎందుకు వచ్చిందంటే అక్కడ ఏకం సత్ అని చెప్పి దాని రెండో లైన్లో ఏం చెప్పాడంటే ఇంద్రం యమం వరుణం అగ్ని మాతరిశ్వానమాహు అని ఆ వేదంలో రెండో లైన్ చెప్పాడు. మరి రెండో లైన్ ఎందుకు చెప్పాలి? ఏకం సత్తు అని చెప్పేది ఆ సత్తుని వర్ణించి వాడేసి సరిపోతుంది కదా. ఆ రెండో లైన్లో చెప్పాడు. ఆ ఏకం సత్తు అనేటువంటి ఆయన ఇంద్రుడుగా, వరుణుడుగా, అగ్నిదేవుడుగా, అట్లా ఇట్లా అనేక దేవుళ్ళుగా కనపడుతున్నారు అని చెప్పాడు. అనేక దేవుళ్ళు ఏకం సత్తని అనేక దేవుళ్ళుగా కనపడుతున్నారని చెబుతున్నావేంటి మళ్ళీ? అది అర్థం. అప్పుడు రెండు కనపడుతున్నాయి కదా. ఏకమని నువ్వు ఒకటి చెప్పావు, మళ్ళీ రెండోది ఇక్కడ చెప్పావు, వేదంలోనే కనపడుతున్నది కదా. అట్లయితే దాని వివరణ కోసం ఇక్కడికి వచ్చాడు. అట్లా అనమాట వేదంలో. అట్లా ఈ విధంగా మనం జీవాత్మ పరమాత్మ అనేటువంటి విషయాల్ని అది అంతు లేకుండా, అనగా మన జ్ఞానం ఉన్నంత వరకు ఆలోచన చేసే కొంది వెళ్ళిపోతూనే ఉంటుంది. మన జగత్తంతా చూస్తున్నది కూడా అంతగా జగత్తులో అన్నీ కూడా జీవాత్మలనే చూస్తున్నాం. ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది అనుకుందాం, అదొక జీవాత్మ. పెద్ద మర్రి చెట్టు ఉంది, అదొక జీవాత్మ. అట్లా అనమాట. అనగా జీవుడు
ఒక జీవి ఒకనొక జీవుడు మర్రి చెట్టుగా పుట్టాడు, మర్రి చెట్టుగా పుట్టి కొంతకాలం ఉన్నాడు, తర్వాత అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అట్లా అనమాట ఆ విధంగా. అందుకనే మనకు భాగవతంలో 2 మర్రి చెట్లు ఉన్నాయి, ఆ మర్రి చెట్లని శ్రీకృష్ణుడు వచ్చి లాగాడు అని అంటారే, అర్థం ఏమిటంటే జీవులుగా పుట్టారు వాళ్ళు. ఆ జీవులుగా పుట్టినటువంటి వాళ్ళు తపస్సు చేశారు. ఏది వృక్ష రూపంలో ఉండి కొన్ని సంవత్సరాలు తపస్సు చేశారు. తపస్సు చేయంగా చివరికి పరమాత్మ అనుగ్రహం వల్ల వెళ్ళారు అనేటువంటి ధ్వని గర్భితమైనటువంటి అట్లా అనమాట అది. కాబట్టి అనగా అప్పుడు జీవుడు తాను స్వస్వరూపాన్ని పొందాడు, అవిద్య అనేటువంటిది తొలగిపోయి స్వస్వరూపాన్ని పొందాడు అని చెబుతున్నాడు. అట్లనే మన చుట్టూ ఉన్నటువంటి మన శరీరంలో, అందుకనే మనకి దీనిలో మంత్రపుష్పంలో వస్తుంది, తస్యా శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత సబ్రహ్మ సశివాని, ఈ విధంగా చెప్పుకుంటూ ఆ బ్రహ్మం కూడా ఎక్కడున్నాడు పరమాత్మ అంటే అక్కడ మన ఎవరి ధ్యానం ఉంటుంది, ఆ ధ్యాన దాని బొడ్డు దగ్గర నుంచి దాన్ని పెట్టి సెంటర్ ఒకటి వస్తుంది, అక్కడ చుక్క పెట్టుకుంటే అక్కడ ఉంటుంది. ఇక్కడ హృదయం దగ్గర కూడా చాలామంది 2 అభిప్రాయాలు చెబుతారు. ఏమిటంటే పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యదోముఖం అధోనిష్ఠ్యా వితస్థాంతే, పద్మకోశం వలె ఉన్నది అని. కొంతమంది నిజంగా గుండెలో అని అంటారు. కానీ ఏమిటనంటే సెంటర్లో మనకు ఈ ధ్యాన యత్నికను పెట్టి అక్కడ చుక్క పెట్టుకుని ఉంటే అక్కడ ఒక పద్మాకారంలో ఒక స్థానం ఉంది, అది పరమాత్మ యొక్క స్థానము అని చెబుతారు. అందుకని కొంతమంది బొట్టు పెట్టుకునేటప్పుడు మరి అట్లయితే కరెక్ట్గా సెంటర్లో పెట్టుకుంటారు. నేను కొంతమందిని చూశాను, ఈ సెంటర్లో కరెక్ట్గా దానికి బొడ్డు దగ్గరికి కరెక్ట్ సెంటర్లో ఎట్టు పెట్టుకుంటారు. కొంతమందిని చూస్తుంటే ఆ పరమాత్మ యొక్క స్థానం, ఈ పరమాత్మ యొక్క స్థానాలని మనం అందుకనే ఒక చాలా గొప్ప విశేషాలుగా ఉంటాయి. వాళ్ళు పెట్టుకునే విభూతి ఇక్కడ రాసుకుంటారు. ఇక్కడ రాసుకుంటే అర్థం ఏమిటి ఉన్నది, ఇక్కడ రాసుకుంటారు అర్థం, ఇక్కడ రాసుకుంటారు అర్థం, ఉదరానికి రాసుకుంటారు అర్థం. దానికి ఏమిటనమాట, మనకు చేస్తుంటాం చూడండి, అభిషేకం చేస్తుంటాం చూడండి. మొట్టమొదట ఏంటి, పాదయో విస్తుతిష్టదు, హస్తయో హరతిష్టదు, జఠరే అగ్నితిష్టదు. మహన్యాసం చెప్పేటప్పుడు బాహో ఇంద్ర తిష్టదు, లలాటే రుద్ర తిష్టంతు, నాసిక అని ఈ విధంగా చెబుతుంది. ఇవన్నీ ఏమిటి, పరమాత్మ యొక్క స్థానములు అని చెప్పడం. అది ఈ పరమాత్మ యొక్క స్థానముల యొక్క రూపం, ఇదంతా పోతపోసినటువంటి పరమాత్మ యొక్క విగ్రహము ఇది చెప్పడం అంత. ఇది అప్పుడు ఏంటి ఇలా చెబుతున్నాడంటే, వీడికి ఆ రోజున్నా నీవు జీవత్వాన్ని వదిలించుకోరా అని చెబుతున్నాడు. నీ జీవత్వాన్ని వదిలించేసేసుకో నువ్వు అని చెప్పటం అంతటి అర్థం. అట్లా ఈ విధంగా మనకు. అందుకని బాలాజీ గారు వచ్చారు ఇవాళ. శుభం భయాత్. అది నేను కొంచెం లేట్ అయ్యాను సార్. 3 సెంటెన్స్లు చెప్పారు. వ్యావహారిక